ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడిని. శివలీల కన్నప్ప మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఈ ట్రైలర్ గురించి చెప్పుకునే దానికంటే దీంట్లో చాలా చాలా ఇష్యూస్, చాలా బ్రేకింగ్ న్యూస్లో చాలా వచ్చాయి. కన్నప్ప మూవీ ఇప్పుడు ఈ జూన్ 27కు రిలీజ్ కాబోతుంది. కానీ ఆలోపు ఇప్పుడు చాలా చాలా కథలు జరిగాయి. హార్డ్ డిస్క్ మిస్ కావడం, అవి కావడం చాలా ఇష్యూస్ తోటి రన్నింగ్ మొత్తానికి రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేశారు. సో ట్రైలర్ రిలీజ్ అయింది. సో మీ అందరికీ తెలిసిన విషయమే అందరికీ. సో దీంట్లో ప్రభాస్ అండ్ మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు అండ్ మోహన్ లాల్ వీళ్ళంతా నటిస్తున్నారు. సో అదేవిధంగా ఈ మూవీని చూడడానికి చాలామంది ఆసక్తిగా చేస్తున్నారు. ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్నారు కాబట్టి ఈ మూవీకి హైప్ మాత్రం చాలా పెరిగింది. సో ఏదేమనుకున్నా ఈ మూవీ తోటి చాలా హై వోల్టేజ్ అని చెప్పొచ్చు. సో ట్రైలర్ చూస్తుంటే నాకేమనిపించిందంటే ఒక శివ భక్తుని మీద ఇంట్రెస్ట్ లేని ఒక భక్తుడు సో కన్నప్పగా ఎలా మారాడనేది నేను అనుకుంటున్నాను. సో అదే మెయిన్ ఎజెండా, మెయిన్ కథ అనుకుంటాను. సో కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన ఒక యథార్థ గాథని అండ్ ఒక గ్రంథాన్ని అనుసరించి ఆ శతాబ్దంలో జరిగిన ఒక గ్రంథాన్ని, ఒక అధ్యాయాన్ని తీసుకొని తీసిన మూవీ ఇది. సో దీంతో పాటు అండ్ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఇటు ట్రైలర్లో మెయిన్గా సో ఇందులో ప్రభాస్ గురించి అయినా ఈ మూవీని చాలామంది చూస్తారని అనుకుంటున్నాను. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే ప్రభాస్ మెయిన్ లీడ్గా ఇందులో రుద్రగా నటిస్తున్నారు. సో మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ వీళ్ళంతా కాజల్, శరత్ అండ్ అక్షయ్ కుమార్ ఏమో శివుని పాత్రలో నటిస్తున్నారు. కాజల్ ఏమో సో పార్వతిగా నటిస్తున్నారు. సో ఈ మూవీ తోటి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇందులో చాలా ఎక్సైట్మెంట్, చాలా క్రియేటివిటీతో ఉన్న ట్రైలర్ ఇది. సో అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇందులో ప్రభాస్ గారు మాత్రం శివునికి ఒక రుద్రగా నటించడం జరిగింది. సో ఈ మూవీ తోటి డెఫినెట్గా ఒక 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని ధీమాగా వెయిట్ చేస్తున్నారు. మంచు మనోజ్ గారు ఈ మూవీలో కన్నప్పగా నటించడం జరిగింది. శివుడంటే భక్తి లేని ఒక యువకుడు ఒక యోధుల్లాగా ఎదిగి సో శివభక్తికి ఎలా లోనయ్యాడు, ఎలా పునీతునయ్యాడు, శివునికి ఎలా కొల్చడం స్టార్ట్ చేశాడు అనేది ఈ మూవీలో మెయిన్ చూపించాల్సి వస్తుంది. సో ఈ మూవీ మొత్తం న్యూజిలాండ్లో తీశారని చెప్పి కొన్ని కథనాలు అయితే చెప్పడం జరిగింది. చాలా మటుకు ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. సో న్యూజిలాండ్లో కొన్ని చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఈ మూవీ తీసుకోవడం జరిగింది షూటింగు. సో ఇందులో ఉన్న సాంగ్స్ అన్నిటి చాలా పెద్ద హిట్ అయినాయి అండ్ సామాజిక మాధ్యమంలో యూట్యూబ్లో కూడా ట్రెండింగ్గా నిలిచాయి. సో ఈ ట్రైలర్ తోటి ఇప్పుడు మరింతగా పాపులర్ అవ్వడానికి, ప్రమోషన్స్ అవ్వడానికి తోడవుతున్నది. సో కన్నప్ప మూవీలో నాకు తెలిసిన కన్నప్ప మూవీకి ఈ మూవీకి చాలా డిఫరెన్సెస్ ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ తోటి చాలా ఎక్సైట్మెంట్ మాత్రం ఉంటుందని నేను చెప్పగలను. అదేవిధంగా చాలా క్రియేటివిటీ తోటి తీసిన ఈ మూవీని అండ్ చాలా ఎక్సైట్మెంట్గా తీసిన మూవీ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ మూవీ తోటి ఏదేమనుకున్నా చాలా క్రియేటివిటీగా నిలబడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ మూవీలో ఉన్న కొన్ని లొకేషన్స్తో పాటు అండ్ ఏదేమనుకున్నా ఈ మూవీ తోటి తన యొక్క బ్యాక్గ్రౌండ్ మాత్రం ప్రభాస్ గారి ఇమేజ్ని మాత్రం వాడుకొని ఈ మూవీని చాలా చేయడం జరుగుతుంది. సో ఈ మూవీ వాడుకున్న తర్వాత ఏదేమనుకున్నా ఈ మూవీ తోటి తన యొక్క ఎమోషనల్ క్రియేటివిటీ తోటి కన్నప్పని రచించడం జరుగుతుంది. సో మా వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అదేవిధంగా ఈ మూవీలో మెయిన్గా చెప్పుకోదగ్గ విషయం ఏమైనా ఉంది అంటే ఇందులో మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని జరిగిన సంఘటనలు ఆధారంగా కన్నప్ప చాలా డిలే అని చేయడం చెప్పొచ్చు. యాక్చువల్గా మొన్ననే కన్నప్ప ట్రైలర్ రిలీజ్ చేస్తాను అనుకున్నా కానీ సో రీసెంట్గా ఏరోప్లేన్ వెళ్ళిపోవడం ఇష్యూస్ వల్ల డిలే చేయడం జరిగింది. సో మొత్తానికి ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ ద్వారా నాకు ఒక మంచి పాజిటివ్నెస్ అయితే ఉన్నది. సో ఏదేమనుకున్నా ఈ మూవీ తోటి తన యొక్క బ్రేకింగ్ పాయింట్స్ మాత్రం రుద్రగా అండ్ ప్రభాస్, మంచు విష్ణు వీళ్ళిద్దరి మధ్యలో ఒక భీకర యుద్ధం జరిగే ఛాన్సెస్ ఉంది. సో ఎందుకంటే శివునికి ప్రాప్తునిగా మారడానికి రుద్ర చాలా హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే భక్తిని కొలవడానికి తన యొక్క కన్వీనియన్స్ని చూపించడానికి ఈ మూవీలో చూపించడం జరిగింది. సో అండ్ ఇందులో ప్రభాస్ అండ్ మంచు విష్ణు మధ్యలో జరిగిన సంభాషణలు, వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని సన్నివేశాలు మొత్తం హైలైట్ అని చెప్పొచ్చు ట్రైలర్లో చూపించడం జరిగింది. ఎందుకంటే శివుడు అంటే ఇష్టం లేని ఒక యోధుని శివుని కొలిచే విధంగా మార్చడానికి రుద్ర ఏం చేస్తాడు అనేది నేను చూపించబోతున్నారు అనుకుంటాను. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. సో మీరు కూడా మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్
చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా మా వీడియో చూసినైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఎవ్రీడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మొత్తానికి కన్నప్ప వీడియో చూస్తుంటే ప్రభాస్ను చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కువ శాతం అయితే ప్రభాస్ కోసం ఈ మూవీ డెఫినెట్గా 100 కోట్ల క్లబ్లో చేరిపోయి దాని బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమాగా ఉన్నాను. బట్ మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది, క్లారిటీ అనేది ఏంటిదనేది తెలుస్తుంది. సో ఇది డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బై.